కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నేతలు నిరసనకు దిగారు. ఆలూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రభుత్వం చొరవ చూపి సమస్యలు తీర్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తరగతి గిరిజన గురుకుల పాఠశాల చదువుతున్నాను. మాకు టీచర్స్ లేక, మా డౌట్స్ తీర్చే టీచర్స్ లేక మేము ఎంతో కష్టపడుతున్నాము. మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ టీచర్స్ లేనందువలన చదువు మీద ధ్యాస వెళ్ళడం లేదు. మాకు టీచర్స్ కావాలని కోరుకుంటున్నాము. విహారయాత్రలు ఎటువంటివి కూడా మాకు వద్దు, మాకు టీచర్సే కావాలి. మేము దాని పట్ల బాగా చదువుకొని ఎన్నో మార్కులు సాధిస్తామని, మా తల్లిదండ్రుల ఆశయాలను తీరుస్తామని అనుకుంటున్నాము. టీచర్స్ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఈ విషయంపై స్పందించాలని కోరుతున్నాము. ఆలూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈరోజు విద్యార్థులకి దాదాపు 37 రోజులు అవుతుంది టీచర్లు లేకపోవడము. అయితే ఈ టీచర్లు లేకపోవడం కారణం ఏంటంటే ఈరోజు ఉన్న టీచర్లు మొత్తం కూడా సమ్మెలోకి వెళ్ళిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 161 గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 653 మంది గిరిజన ఉపాధ్యాయులు బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే వాళ్ళ డిమాండ్లు టీచర్ల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు సమ్మెలో ఉంటున్నారు. వాళ్ళకి చాలిన వేతనాలు ఇస్తున్నారు. ఈ వేతనాలు చాలడంతో మా వేతనాలు పెంచాలా, దాంతోపాటు మమ్మల్ని అవుట్సోర్సింగ్ కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో మమ్మల్ని రెగ్యులర్గా నియమించాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ రకంగా సమ్మెలోకి వెళ్ళిపోవడం వలన ఈరోజు విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ